బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల నరసరావుపేట గొడవలపై శరవేగంగా దర్యాప్తు జరుగుతోంది. అటు సిట్ ఏర్పాటైన నేపథ్యంలో లోకల్ లీడర్లు సైతం వణికిపోతున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో జరిగిన గొడవల వీడియో ఫుటేజీలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన 2 గన్మెన్లను ఎస్పీ ఆఫీసులో సరెండర్ చేశారు. రెంటాల కారంపూడిలో జరిగిన గొడవల్లో సూత్రధారి వెంకట్రామిరెడ్డి అని పోలీసులు అనుమానిస్తున్నారు. మాచర్ల నరసరావుపేట గొడవలపై శరవేగంగా దర్యాప్తు అయితే జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే పల్నాడులో ఏదైతే 13, 14 తేదీల్లో జరిగిన సంఘటనలకు సంబంధించి కూడా పోలీసు అధికారులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సిట్ ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు ఇప్పటికే ప్రాథమికమైన సమాచారం తీసుకోవడం, ఇప్పటికే దాదాపుగా 42 పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తాం. దాంతోపాటుగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నిటికి సంబంధించి కూడా కులంకుశంగా చర్చలు ఏదైతే పరిశీలన చేస్తున్నారు. ఇక మరొక అంశానికి సంబంధించి కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి వీరిద్దరు కూడా కొద్దిసేపు క్రితమే గన్మ్యాన్లు వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు, అలాగే కారంపూడిలో జరిగిన సంఘటనకు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయం, తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తుల ధ్వంసానికి సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఇద్దరు ప్రధానమైన పాత్రగా కూడా పోలీసు అధికారులు అయితే ప్రాథమికంగా కూడా ఒక అవగాహన రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించి కూడా కేసు నమోదు చేసి హత్యా ప్రయత్నంతో పాటు దాడులు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలోనే వారిద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఇంకా ఎవరు కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా అంటే ఎటువంటి సమాచారం కూడా ఇస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. కొద్దిసేపు క్రితమే ఏదైతే ఆయన సోదరుడు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఇది ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళారా, లేకపోతే వేరే కారణం ఏమన్నా ఉందనే దానికి సంబంధించి మాత్రం ఎటువంటి సమాధానం లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ఏదైతే కేసులకి భయపడి కేసుల పరిణామాల నేపథ్యంలోనే వారి ఇరువురు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. శివ, అయితే ఈ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన గన్మెన్లను మాత్రము ఎస్పీ ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనపై ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం, ఎవరైతే అల్లర్లకు పాల్పడుతున్నారో ఆ అనుమానితులపైన, లేదంటే అల్లర్లకు పాల్పడే సూత్రధారులపైన కేసులు నమోదు చేయాలి. ఆల్రెడీ నమోదు చేసిన కేసులకు సంబంధించి అదనపు కేసులు కూడా వారిపైన నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయి. సో ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే ఎమ్మెల్యే, ఆయన సోదరుడు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డికి సంబంధించి కూడా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎక్కువ గొడవలకి ఆయనే ఆద్యుడిగా కూడా పోలీసు అధికారులు ప్రాథమికంగా అవగాహనకు రావడం జరిగింది. ఏదైతే ఎన్నికలు జరిగిన తెల్లారి 14వ తేదీ సాయంకాలం 4 గంటల సమయంలో కారంపూడి మండలం పేట సనిగండ్ల గ్రామానికి సంబంధించి కొంతమందిని పరామర్శించేందుకు కూడా సోదరులు ఇద్దరు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ పరామర్శించి తిరిగి వచ్చే క్రమంలో ఒక్కసారిగా దాదాపుగా 400 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై, వారి ఇళ్లపై ధ్వంసం చేయటం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేయటం, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఒక వ్యక్తి కారును కూడా దగ్ధం చేసిన సంఘటన కలిసింది. దాంతోపాటుగా పాలవాయి జంక్షన్, రెంటాలకు సంబంధించి, అలాగే కొత్తూరు, కొత్తపల్లి గ్రామం, అలాగే మొత్తం 12 సంఘటనలు కూడా ఆ రోజు జరిగినట్లు కూడా పోలీసులు అధికారంగా ధృవీకరించారు. దీంట్లో 7 నుంచి 8 కేసులు వైఎస్ఆర్సీపీ నేతలే బాధ్యులుగా కూడా పోలీసులు అవగాహన రావడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి కారంపూడిలో జరిగిన సంఘటన విషయము, అలాగే రెంటాల్లో జరిగిన ఈ 2 సంఘటనలకు సంబంధించి కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డినే బాధ్యులుగా చేస్తూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పోలీసు అధికారులు కూడా ప్రాథమికంగా విచారణలో కూడా వీరితో పాటు మరికొంతమంది పేర్లు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ పేర్లు వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తారన్న నేపథ్యంలోనే వారిరువురు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. శివ, అయితే గొడవలకు పాల్పడింది, ఆ విధంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి టీడీపీ నేతలే కారణమంటూ కూడా వైసీపీ ఆరోపించిన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి గల కారణాలేంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కేసులకు సంబంధించి జరిగిన సంఘటనలు వాస్తవంగా మనం పరిశీలిస్తే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 12 సంఘటనలు ఆ రోజు ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగినాయి.
వీటిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడైతే కారంపొడి విషయంలో కానీ పేట సన్నిగండ్ల విషయంలో కానీ రెంటాల విషయంలో కానీ అలాగే ఖమ్మంపాడు గన్నవరం గ్రామాలకు సంబంధించి జరిగిన పరిణామాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయటం హింస ప్రోత్సహించడం అలాగే అడ్డు వచ్చి వారిపై దాడులు చేయటం గొడ్డలతో నరకటం మనం రెండచింతల మండలం రెంటాల్లో కూడా చూసాం. ఒక మహిళా ఏజెంట్పై అలాగే మరో ఇరువుపై కూడా గొడ్డలతో దాడి చేసిన సంఘటన వారి తలకాయకి తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే వారు చేసిన వాటిని బేరేజ్ వేసుకొని వారు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ కేసుల భయంతో వారు ఇరువు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అయితే వాస్తవానికి జరిగిన గొడవలకు సంబంధించి టీడీపీ వాడు చేశారని వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి టీడీపీ వాడు, అది రాజకీయపరమైన విమర్శలు. కానీ తాజాగా పోలీస్ అధికారులు అయితే రంగంలో దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీస్ అధికారులు సిట్ ఏర్పాటు చేయడం అలాగే గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి మాచర్లోనే ఉండి ఆయన కేసులకు సంబంధించిన స్థితిగతులను అసలు ఏ కేసులు ఎక్కడ జరిగినాయి, ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ఫుటేజీ అలాగే మీడియాకి సంబంధించి ఏ ఛానల్స్లో ప్రసారం వాటికి సంబంధించిన లింకులను కూడా పోలీస్ అధికారులు తెప్పించుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఆ విచారణలోనే వీరిద్దరు అన్నదమ్ముల పాత్ర ఉందని చెప్పి కూడా ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. శివ, అయితే ఇద్దరు గన్మెన్లను అయితే ఎస్పీ ఆఫీసులో సరెండర్ చేశారు. ఆ సరెండర్ అయిన తర్వాతనే వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారా? ఒకవేళ ఆ గన్మెన్లపై ఏదైనా కేసులు నమోదు చేశారా? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అంటే ప్రధానంగా చూసుకుంటే మాచెల్ల ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన ఉండేది మాచెల్లలో ఎస్పీ ఆఫీస్కి సంబంధించి నరసరావుపేట. మాచెల్ల నుంచి నరసరావుపేటకి దాదాపుగా 60 కిలోమీటర్ల పైగా కూడా డిస్టెన్స్ ఉంటుంది. సో గన్మ్యాన్లు వెంకటరామిరెడ్డి ఆయన సోదరు రామకృష్ణారెడ్డి ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే గన్మ్యాన్లకి వారి ఆచూకీ తెలియక ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి సరారనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేకి 2 గన్మ్యాన్లు, అభ్యర్థిగా పోటీ చేసిన వారికి ఒక 2 గన్మ్యాన్లు, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి 2+2 నలుగురు గన్మ్యాన్లు కూడా కేటాయించారు. అలాగే మాచెల్ల నియోజకవర్గానికి సంబంధించి ఫ్యాక్షన్ తరహా నేపథ్యంలో మాచెల్ల ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామిరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా 2+2 గన్మ్యాన్లని గతంలో ప్రభుత్వం కేటాయించింది. సో ఈ నేపథ్యంలో ఇరువురు గన్మ్యాన్లు వెంకటరామిరెడ్డి గన్మ్యాన్లు మాత్రం ఎస్పీ ఆఫీస్లో సరెండర్ అయ్యారు. మాచెల్ల ఎమ్మెల్యే మాత్రం ఆయన గన్మ్యాన్లను ఇంటి వద్దే వదిలేసి ఆయన సింగిల్గా వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రెటిక మాచర్ల నరసరావుపేట గొడవలపై శరవేగంగా దర్యాప్తు అయితే జరుగుతోంది. అటు సిట్ ఏర్పాటైన నేపథ్యంలో లోకల్ లీడర్లంతా వణికిపోతున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో జరిగిన గొడవల వీడియో ఫుటేజీలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి అయితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన 2 గన్మెన్లను ఎస్పీ ఆఫీసులో సరెండర్ చేశారు. రెంటాల కారంపూడిలో జరిగిన గొడవల్లో సూత్రధారి వెంకట్రామిరెడ్డి అని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.